వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వచ్చే నెల నుంచి అయినా అమలయ్యేన ఈ కొత్త పెన్షన్లు మనకి ఏదైతే జూలై నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని హడావిడి చేసిన సర్కారు ఆచరణలో విఫలమైంది. ఇక పాత వారికి మాత్రమే మంజూరు చేసి కొత్త వారికి మొండి చేయి చూపింది. ఇక దీంతో సుమారు 5.2 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. పదే పదే ఆధార్ కార్డులు అదేవిధంగా బ్యాంకు బుక్కులు ఇవ్వాలని అడుగుతున్నారే తప్ప పెన్షన్ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఇక బ్యాంకులు రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరిగి తిరిగి మనకి విసరిపోతున్నామని వాపోతున్నారు లబ్ధిదారులు. కనీసం ఈ అక్టోబర్ నెల వచ్చే నెల నుంచి అయినా ఈ కొత్త పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే తాజా సమాచారం మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి, ఏ నెల నుంచి, ఈ అక్టోబర్ నెల నుంచి ఇవ్వబోతున్నారా, ఇస్తున్నారా లేదా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికైతే 4,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక ఎవరైతే ఇప్పుడు 4,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారాన్ని రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇచ్చినటువంటి ఎట్టకేలకు తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణలో వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పాత పెన్షన్ల పైననైతే లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసినట్లయితే ఎన్ని లక్షల మంది లబ్ధిదారులు జమ అవుతారు, ఇక వారికి సంబంధించిన మొత్తం పూర్తి అర్హతల జాబితా అనేది, పెన్షన్ల జాబితా అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక ఈ లిస్ట్ అనేది కొత్త అర్హతల జాబితా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఈ అర్హతల జాబితాల్లో మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీరు ఈ జాబితాలోనైతే మీ పేరు పెట్టుకొని రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి 42 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు కదా, వీళ్ళ నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా పూర్తిగా రద్దు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా మీ ఖాతాలు కూడా రద్దు కావద్దంటే ఏం చేయాలి, ఒకవేళ మీ ఖాతాలు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా ఎవరైతే మహిళా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినట్టు గానే ఇటు మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లు 4,010 రూపాయలు, 6,010 రూపాయలు, ఇటు మహిళలకు 2,500 రూపాయలు, ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దీనికోసం మీరు ఈ వీడియోని దాదాపు 7 నిమిషాల వీడియో అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా మీకు వీడియోలో సమాచారం అనేది అర్థమవుతుంది. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి హైప్ చేసి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని అయితే లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. ఇక తెలంగాణలో వచ్చి కొత్త పెన్షన్లను మనకి ఏదైతే జాబితా సిద్ధం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన మన తెలంగాణ గవర్నమెంట్. ఇక తెలంగాణలో కొత్తగా ఆసరా పెన్షన్లను ప్రభుత్వం నిర్ణయం, అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ప్రభుత్వం. ఇక తెలంగాణ నూతన సంవత్సరం కింద ఈ పెన్షన్లను జమ చేస్తామని ఇప్పటి వరకు 9 నెలలు అయిపోతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయలేదు. ఇక ఇప్పుడు వచ్చినటువంటి తాజా సమాచారం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు, నూతన పెన్షన్లను మనకైతే మంజూరు చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్లను మంజూరీకి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల మంది
మొత్తం అర్హతల జాబితాలు అంటే దరఖాస్తులు అప్లికేషన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అందడం అయితే జరిగింది. ఇక పెండింగ్‌లోనైతే ఈ దరఖాస్తులు అయితే ఉండడం అయితే జరిగింది. పెన్షన్‌లో లబ్ధిదారులైన వ్యక్తి చనిపోతే ఆయన భర్తకు వితంతు పెన్షన్ కిందగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నా మంజూరు చేయడం లేదు. ఇక ఇటీవలే పెన్షన్లపై పేదరిక నిర్మూలన సంస్థ సమీక్ష నిర్వహించింది. పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్లు మంజూరుకి ప్రతిపాదన సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇక దీనికి అనుగుణంగా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులు పరిశీలన చేయాల్సిందిగానైతే పేర్కొంది. ఇక వృద్ధాప్య పెన్షన్లు పొందుతూ లబ్ధిదారులు మరణిస్తే వారికి వచ్చేసి మనకైతే వారి జాబితా అనేది ఆధారంగా వచ్చేసి పరిశీలన అనేది చేసిన తర్వాత జరిపిన తర్వాత వారి భార్యలకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితా సిద్ధం చేయాలని, అందుకు పెన్షన్ ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు అయితే మీరైతే ఇక్కడ ఇవ్వాలి. ఒకటి బ్యాంక్ ఖాతా, అదేవిధంగా మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ అనేది ఇవ్వాలి. వరుసగా ఎవరైనా 3 నెలల పెన్షన్ డబ్బులు అనేది పొందకపోతే వారి పెన్షన్లు తీసుకోని వారిని వలస వెళ్ళినట్లు గుర్తించి వారి పెన్షన్లు అనేది పూర్తిగానైతే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇక ప్రస్తుతం సుమారు తెలంగాణలో 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు లబ్ధినైతే పొందడం అయితే జరుగుతుంది. ఇక వీళ్ళలో వచ్చేసి ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పథకం, అందులో వృద్ధులు, అదేవిధంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పెలేరియా, హెచ్ఐవి, కిడ్నీ వ్యాధి బాధితులు అయితే ఉన్నారు. సాధారణ పెన్షన్లు నెలకు రూ. 2,016 అయితే మనకైతే దివ్యాంగులకు రూ. 4,016 పెన్షన్ డబ్బులనైతే ఇస్తున్నారు. ఇక ఏదైతే ఈ పెన్షన్లను ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ గుర్తింపుతో ఈజీగా డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచే అంటే వేలిముద్రలు, ముఖ చిత్రాలు కాపీ చేస్తూ వాళ్ళ ఫోటోలు అనేది తీసుకుంటూ ఈ పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇలాంటి కొత్త కొత్త మార్పు చేర్పులతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను దసరా కానుకగా అంటే ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి మనకి ఈ కొత్త పెన్షన్లు రూ. 4,016, రూ. 6,016 ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ. 2,500 పెన్షన్ మొత్తాలను డబ్బులను కొత్త పెన్షన్లను పెంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లను జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్ని అదేవిధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసిన వెంటనే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక జీవో విడుదల చేసిన వెంటనే మనకి తెలంగాణలో దాదాపు అక్టోబర్ నెల చివరి వారం నుంచి కొత్త పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేస్తున్నట్లు ఇక్కడ మనకైతే సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని కరెక్ట్గా బ్యాంక్ ఖాతాని మెయింటైన్ చేస్తారో వారికి మాత్రమే సరైన టైంలో ఈ కొత్త పెన్షన్ల పథకం కానీ, ఈ నెల సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి పంపిణీ అయిపోయే ఆగస్టు నెల పెన్షన్లు కానీ మీ ఖాతాలలో సరిగానైతే జమ అవుతాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.